ఒకసారి కొన్నావు ఏంటి విశేషం సశేషం గురు నిన్న నేను చూశాను పంచదార చిలకని అందాల మోకని దానడి పిలకని నోరు మీరా రాసుకని పవిత్రమైన భారతదేశంలో పుట్టినవాడి ఆడపిల్ల కనిపించగానే మైమర్చిపోయి మూడెంకలా ముడుచుకుపోతావా ఇదేనా ఈ కాల కుర్రకారు చూపించవలసిన నిగ్రహం కుర్రకారు లేదా ముసలి చెప్పలేదు ఊరుకోగరు ఆ పిల్ల కిరసాల కాదులా నా అదృష్టవశాత్తు దొరికింది వదిలేశాను అయినా గురు ఇది మనం పెళ్లి చేసుకోవాల్సిన వయసు మనమంటే మన ఇద్దరు కాదు మన ఇద్దరం కలిసి 2 మిఠాయి గుడ్లు చూసుకోవాలన్నమాట ఏమిటో ఎలా ఉంది వ్యాపారం అవి బానే ఉందండి బత్తాలు ఎంతకి ఇస్తున్నావు ఏమిటి డజన్ 4 రూపాయలు నాన్నగారు తీసుకుంటున్నారు కదండి డజన్ 4.5 ఏమిటో ఈ డజన్ బత్తాకాయలు అమ్మేసి మేడగట్టి కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నావు ఏమిటి ఇచ్చేదారని చెప్పు నా కాడ బేరాలు ఉన్నామండి ధర సరసం సరుకు నాని ఉండండి జాంపూర్ బత్తాయిల సంగతి ఇంకా నీకు తెలిసినట్లేదు జాంపూర్ బత్తాయిలా అదేనయ్యా జాంపూర్ అనే దేశం చైనాకి కుడిపక్కగా ఉంది ప్రపంచంలో కల్లా బత్తాయిల పంటలో అదే నెంబర్ 1 మన వాళ్ళకి ఆ జాంపూర్ వాళ్ళకి యుద్ధం వచ్చింది మన వాళ్ళు బాంబులు విసిరితే వాళ్ళు బత్తాకాయలు విసిరారు మన వాళ్ళ మీదకి చివరికి యుద్ధంలో ఓడిపోయి 16 రైళ్ల బత్తాకాయలు నష్టపరిహారంగా మన వాళ్ళకి పంపించారు ఆ కాయలన్నీ స్టేషన్ లో దిగినాయి డజన్ 2 రూపాయలకి ఇస్తున్నారు నువ్వు కూడా 2 రూపాయలకి ఇవ్వలేదనుకో నీ బత్తాకాయలన్నీ కుళ్ళిపోయి నీకు నువ్వు మేడా కట్టలేవు కూతురు పెళ్లి చేయలేవు పదండి మేడం అదేంటండి బాబు మీరు కొనబోతే మానండి అమ్మగారు కూడా చెడగొడతారండి బాబు పరోపకారం నా ఊపిరి ప్రజాసేవే నా కర్తవ్యం పదండి మేడం అమ్మమ్మ వద్దు మా ఆఖరిగా తీసుకెళ్ళానమ్మా మీకేం డజన్ కావాలి బాబు నాక బత్తాకాయల పవిత్రమైన భారతదేశంలో పుట్టినవాడివి ఆడపిల్ల కనిపించగానే మైమర్చిపోయి మూడంగా ముచ్చిపోతావా ఇదే ఈ కాలం కుర్రకారు చూపించే శ్రీగ్రహం కుర్రకారు లేదు ముసలి జీపు లేదు ఊరుకోరా పిల్ల పంచదార కాట్ల నా అదృష్టవశాత్తు నాకు ఎదురైంది ఆహా పిల్లంటే పిల్లకారు పంచదార చిలక అందాల మొలక జానుడి పిలక మన ఆడపిల్ల వెళ్ళినప్పుడే మనవాడు మర్చిపోయాం జముచుడు నీతి నిజాతి గారి కానిస్టేబుల్ జోబులా ఖాళీగా తయారయ్యాయి జేబు ఖాళీ అయిందా చెప్తాను